హాయ్ అందరికీ క్యాటరింగ్ స్టైల్‌లో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. బ్రెడ్ పీసెస్‌ని 1 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తర్వాత సైడ్స్ ఉన్న బ్రౌన్ పార్ట్ తీసివేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి బ్రెడ్ పీసెస్‌ని ఇందులో వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 కప్ వరకు షుగర్, 1 కప్ వరకు వాటర్ వేసుకొని షుగర్‌ని కరిగించుకోవాలి. షుగర్ కరిగాక ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒక 4 నిమిషాలు మరిగించుకోవాలి. పాకం అనేది గులాబ్ జాముల పాకం కంటే ఎక్కువ, తీగ పాకం కంటే తక్కువ ఉండేటట్టు చూసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసి మూత పెట్టి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 1 కప్పు వరకు కాచల్లార్చిన పాలను వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్‌గా ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే క్యాటరింగ్ స్టైల్‌లో బ్రెడ్ హల్వా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.